ఇక ఏపీలోని విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇవాటి నుంచి తల్లికి వందనం పథకం నిధులు విడుదల చేయాలని నిర్ణయించింది కూటమి సర్కార్. మొత్తం 67,27,000 మంది తల్లుల ఖాతాల్లో ప్రభుత్వం 8,745 కోట్లు జమ చేయనుంది. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి తల్లికి వందనం పథకం కింద డబ్బులు జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది 1వ తరగతి ఇంటర్లో చేరిన వారికి తల్లికి వందనం అమలు చేయనున్నారు. అడ్మిషన్లు పూర్తయి డేటా అందుబాటులోకి రాగానే నిధులు జమ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. గతంలో సేకరించిన డేటా ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. గత ప్రభుత్వం అమ్మఒడి పేరుతో విద్యార్థుల తల్లి ఖాతాలో ఏడాదికి 15,000 జమ చేశారు. అదే పథకాన్ని మరింత మెరుగ్గా పారదర్శకంగా కూటమి ప్రభుత్వం తీసుకొచ్చింది. తల్లికి వందనం పేరుతో ఈ స్కీమ్ను అమలు చేయనుంది. ఈ పథకం కింది 1 నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఏడాదికి 15,000 చొప్పున నగదు జమ చేయనున్నారు. ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటే అంతమందికి 15,000 చొప్పున జమ చేయనుంది. పాఠశాలలు మొదలవుతుండటంతో చాలా మంది విద్యార్థుల తల్లులు ఎంతో ఆసక్తిగా ఈ పథకం కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఏపీలోని విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇవాల్టి నుంచి కూడా తల్లికి వందనం పథకం నిధుల విడుదలకైతే సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇక దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మనం చూస్తున్నాం ఏదైతే ఇటు ఏపీ ప్రభుత్వం 6 స్కీమ్లని అమలు చేస్తూ ఎన్నికల్లో భాగంగా చెప్పుకొచ్చిందో దాంట్లో భాగంగా ఇవాళ తల్లికి వందనం కార్యక్రమానికి అయితే శ్రీకారం చుడుతోంది. ఇవాల్టి నుంచి తల్లిల ఖాతాల్లో అయితే డబ్బులు జమ కాబోతున్నాయి. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, అలాగే దీనికి సంబంధించి తల్లిదండ్రులు ఏమంటున్నారు? ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్లో సూపర్ 6లో భాగంగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన సంవత్సరం అవుతున్న నేపథ్యంలో తల్లికి వందనం కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఈరోజు శ్రీకారం చుట్టబోతుంది. ఆంధ్రప్రదేశ్లో 67,24,127 మంది పిల్లలకి ఈ పథకం వర్తించబోతుంది. దాదాపుగా 88 కోట్ల రూపాయల నిధులను ఏపీ ప్రభుత్వం విద్యాశాఖకి అంటే ఆర్థిక శాఖ నుంచి విద్యాశాఖకి బదిలీ చేసింది. 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ చదివే వరకు కూడా ప్రతి ఒక్క విద్యార్థి అడ్మిషన్ పూర్తయి క్లాసులో జాయిన్ అయిన తర్వాత వీరి ఖాతాలో నగదు జమ అవుతుంది. అయితే ఆర్థిక శాఖ నుంచి ఇప్పటికే విద్యాశాఖకు సంబంధించి కూడా నగదు బదిలీ జరిగింది. అయితే గత ప్రభుత్వానికి సంబంధించి చూసుకుంటే దాదాపుగా 44 లక్షల మందికి సంబంధించిన పిల్లలకు మాత్రమే ఏదైతే అమ్మఒడి పథకం ఇచ్చారో, కానీ ఈ ప్రభుత్వం మాత్రం దాదాపుగా 67 లక్షల మంది పిల్లలకి పథకాన్ని వర్తింపజేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ఏపీ ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు వారి తల్లిదండ్రులు సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే చెప్పిన హామీలు ఉన్నాయో హామీలు ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ వస్తుంది. సూపర్ 6లో మొత్తం 6 హామీలు ఉంటే 5వ హామీని ఏపీ ప్రభుత్వం ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయబోతుంది. ఇక ఉచిత బస్సు ఆగస్టు 15 నుంచి ప్రారంభిస్తే మొత్తం 6 హామీలను అమలు చేసిన విధంగా కూడా కూటమి సర్కార్ చరిత్రలో రికార్డు సృష్టించబోతుంది. ఇప్పటికే ఉచిత గ్యాస్ కానీ, మెగా డిఎస్సీ కానీ, అన్నా క్యాంటీన్కి సంబంధించి కానీ, లేకపోతే పెన్షన్ పెంపుకు సంబంధించి 4 హామీలను అమలు చేసి 5వ హామీ ఈరోజు అమలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రభుత్వం ఈ తల్లికి వందన కార్యక్రమానికి సంబంధించి కూడా ఎంతమంది ఇంట్లో పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని చెప్పి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. హామీ ప్రకారం దాదాపుగా 87 లక్షల మంది పిల్లలు ఉన్నారని చెప్పి వైఎస్ఆర్సీపీ అయితే కౌంటర్ ఇస్తుంది. కానీ టీడీపీ మాత్రం మీరు ఇచ్చిన దానికంటే ఎక్కువ, దాదాపుగా 35% నుంచి 40% ఎక్కువ మంది పిల్లలకు తాము ఇస్తున్నాము, ఏదో రాజకీయ లబ్ధి కోసం మీరు అభినందించాల్సి పోయి రాజకీయ లబ్ధి కోసం విమర్శలు చేయడం సరైన విధానం కాదని చెప్పి కూడా కూటమి ప్రభుత్వ నేతలు వైఎస్ఆర్సీపీని విమర్శిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా మనం చూసుకుంటే కనుక కూటమి సర్కార్ ఏర్పడే సంవత్సరం అయిన నేపథ్యంలో కూడా తల్లికి వందనం విద్యార్థులకి ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఈరోజు ప్రారంభం కాబోతోంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రైవేటు ప్రభుత్వ ఎయిడ్ పాఠశాలలు కూడా తిరిగి ప్రారంభమవుతున్న నేపథ్యంలో అడ్మిషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత క్లాసులకు సంబంధించి అంటే దాదాపుగా రేపటి నుంచి అంటే ఈ నెల 15వ తేదీ నుంచి ఈ నెలాఖరులోపు కూడా విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలో నగదు పూర్తి స్థాయిలో జమ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శివ.